మహిళలకు ఉచిత బస్ పథకం అమలుపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకటరమణ విజయవాడ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించే ప్రతిష్టాత్మక పథకం రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. శ్రీశక్తి పేరిట ప్రారంభించినటువంటి ఈ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి క్రితమే విజయవాడలో ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 5 కేటగిరీ బస్సుల్లో ఈ పథకం అనేది అమల్లోకి వచ్చింది. మొత్తం పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, అలాగే దూర ప్రాంతాలు నడిచే ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఈ పథకం అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం మనం పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లో ఉన్నాము. ఇక్కడ నుండి చూస్తే కనుక రోజు 3500 పైగా బస్సులు పలు ప్రాంతాలకు రాకపోకలు చేస్తూ ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల కోస్తా, రాయలసీమ, అలాగే ఇతర అన్ని జిల్లాలకు కూడా ఇక్కడ నుంచి బస్సులు రోజు నడుస్తూ ఉంటాయి. ఇక్కడ చూస్తే కనుక పెద్ద ఎత్తున మహిళలు ఇక్కడికి ఈ రోజు నుంచి ఈ బస్సుల్లో ఇక్కడ నుంచి ప్రారంభమైనటువంటి ఈ 5 కేటగిరీల బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని వినియోగించుకుంటున్నారు. దీన్ని సీఎం కొద్దిసేపటి క్రితం ప్రారంభించిన దృష్ట్యా ఆర్టీసీ బస్సుల్లో అన్నిట్లోనూ కూడా 0 ఫేర్ టికెట్ ఇవ్వడాన్ని ఆర్టీసీ ప్రారంభించింది. ప్రస్తుతం మనం చూడవచ్చు ఇక్కడ విజయవాడ నుంచి అమరావతి వెళ్ళేటటువంటి పల్లె వెలుగు బస్సు ఇది. అమరావతి వెళ్ళే పలు గ్రామాలను వెళ్తూ ఉంటుంది. ఇటు కృష్ణా జిల్లా నుంచి అలాగే గుంటూరు జిల్లాలో మీదుగా నడిచేటువంటి ఈ బస్సు ఇక్కడ నుంచి బయలుదేరుతుంది. దీంట్లో చూస్తే కనుక మహిళలకు ఇక్కడ సిబ్బంది 0 ఫేర్ టికెట్ను జారీ చేస్తూ వారికి ఉచిత ప్రయాణం కల్పించేటువంటి సదుపాయాన్ని కల్పిస్తున్నారు. ప్రస్తుతం ఆ పథకం ఎలా అమలవుతుంది, 0 ఫేర్ టికెటింగ్ ఎలా రిలీజ్ అవుతుంది ఏంటనే విషయాన్ని చూద్దాం. ప్రస్తుతం చూస్తున్నాం మహిళలు వారు ఏదైనా గుర్తింపు కార్డు ఖచ్చితంగా ఆధార్ లేదంటే డ్రైవింగ్ లైసెన్స్ కానీ లేదంటే ఓటర్ ఐడి కానీ లేదంటే ఏదైనా ప్రభుత్వ గుర్తింపు ఉన్నటువంటి కార్డును చూపించాల్సి ఉంటుంది. ఆ కార్డును చూసిన వెంటనే ఈ టిమ్ యంత్రాల్లో చూస్తే కానీ ప్రస్తుతం చూడొచ్చు శ్రీశక్తి పేరిట ఈ టికెట్ అనేది జారీ అయింది. దీంట్లో చూస్తే కనుక ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి 0 ఫేర్ టికెటింగ్ అనేది క్లియర్గా స్పష్టమవుతుంది. మొత్తం పిఎన్బిఎస్ నుంచి మద్దూరు గ్రామానికి మొత్తం 55 రూపాయల టికెట్ ధర కాగా దీంట్లో ప్రభుత్వం అనేది రాయితీ 55 రూపాయలు మొత్తంగా ఇచ్చేసింది. దీంట్లో చెల్లించవలసింది కేవలం 0, అంటే ఏ పైసా కూడా ఇవ్వకుండానే ఈ 0 టికెటింగ్ అనేది ప్రస్తుతం ఇష్యూ చేశారు. శ్రీశక్తి పేరిట క్లియర్గా పూర్తి వివరాలతో ఈ శ్రీశక్తి టికెట్ ఆధార్ కార్డు లేదంటే ఎనీ గుర్తింపు కార్డు చూపిస్తే కండక్టర్లు బస్సులో ఉన్నటువంటి కండక్టర్లు ఈ టికెట్లను జారీ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ బస్సులో పల్లె వెలుగు బస్సులో మహిళలందరూ కూడా ఈ తగిన గుర్తింపు కార్డును చూపించి వాళ్ళు టికెట్ను తీసుకుంటూ ఉన్నారు. ఉచితంగా వారు వెళ్లాల్సినటువంటి ప్రాంతానికి ఉచితంగా వెళ్తూ కుంటూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తే కనుక ఇటు ఎక్స్ప్రెస్ బస్సులు అలాగే సిటీలో నడిచేటటువంటి ఆర్డినరీ అలాగే ఎక్స్ప్రెస్ అలాగే దూర ప్రాంతాలు నడిచేటటువంటి పలు బస్సులు ఈ పథకం అనేది అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం మనం చూద్దాం. సార్, ఇప్పుడు ఈ టికెట్ ఇచ్చేందుకు గాను మహిళలకు మీరు ఎట్లాంటి విధానాలను అవలంబిస్తున్నారు, మీకు ఎలాంటి శిక్షణ ఇచ్చారు, మీరు ఎలా దీన్ని ఇష్యూ చేస్తున్నారు? ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అయి ఉండాలి. పల్లె వెలుగు అంటే స్టేట్లో ఎక్కడి నుండి ఎక్కడికైనా ఫ్రీగా ప్రయాణం చేయొచ్చు. పల్లె వెలుగు, మెట్రో, సిటీ ఎక్కడైనా ఎక్స్ప్రెస్లో ఎక్కడైనా సిటీ మొత్తం రాష్ట్రం మొత్తం కూడా ఎక్కడైనా కూడా ఫ్రీగా కొట్టమని చెప్పి ఇచ్చారు ఆర్డర్లు. అలాగే చేస్తున్నామండి. ఓకే. సో ఎన్ని రోజుల పాటు మీకు ట్రైనింగ్ ఇచ్చారు? బస్సుల్లో ఎట్లా నడుచుకోవాలని మీకు సూచనలు జారీ చేశారు? అంటే ప్రయాణికులతో అంతా మర్యాదగా నడుచుకోమన్నారు. 2 రోజులు ట్రైనింగ్ ఇచ్చారు సార్. బస్సుల కండిషన్ మెరుగుపరిచేసగా ఎట్లాంటి చర్యలు తీసుకున్నారు? మొత్తం అంతా కండిషన్లోనే ఉంది సార్. కండిషన్లోనే ఉందండి. ఇది ఎగ్జాంపుల్ 40 రూపాయలు అండి. రోజు ప్రయాణం చేస్తే 80 రూపీస్ అవుద్ది. 300 సంవత్సరానికి అది నెలకు ప్రయాణం చేస్తే 2400 వాళ్ళకి ఆదా అయినట్టే కదా సార్. వాళ్ళకి అధికంగా కూడా బాగా కొంచెం మా ప్రభుత్వం కల్పిస్తుంది. ఏ గుర్తింపు కార్డులు చూపించాల్సి ఉంటుంది? ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఎనీ గవర్నమెంట్ ఇష్యూ ఏదైనా ఇష్యూ జారీ చేసినటువంటి కార్డు ఏదైనా కూడా చూసి ఇస్తున్నాం. ఒరిజినల్ తీసుకొచ్చుకుంటే ఇస్తున్నాం. సో మనతో పాటు కొంతమంది మహిళలు కూడా ఉన్నారు. వారి యొక్క అభిప్రాయాలను తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, ఎట్లా మీరు 0 టికెట్ తీసుకున్నారు? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? మీ టికెట్ ఇష్యూ చేయడం పట్ల మీరు ఎట్లా? విజయవాడ నుంచి మద్దూరు వెళ్తున్నానండి. ఫ్రీగానే ఉంది టికెట్. ఎంత అమౌంట్? 55 అండి. 55 మామూలుగా అయితే ప్రజెంట్ ఇప్పుడు అమలు పరిచారు కాబట్టి పథకాన్ని 0 ఫేర్ పడుతుంది. ఆధార్ కార్డు చూపించాను.
వాళ్ళు చెక్ చేసి ఏపీ అయితే ఎక్కడి నుంచి ఎక్కడికి అని చెప్పి చెక్ చేసి 0 ఫేర్ రేట్ టికెట్ ఇచ్చారు. మీకు ఎట్లా ఉపయోగపడుతుంది? మీరు ఏం చేస్తారు? నేను స్టూడెంట్నే అండి, అంటే హాస్టల్లో ఉంటాను. డైలీ అప్ అండ్ డౌన్ కాకుండా వీక్లీ వన్స్ అట్లా చేస్తూ ఉంటాను, అప్ అండ్ డౌన్ చేస్తాను. మామూలుగా అయితే ఎంత అమౌంట్ అవుతుంది ఛార్జీలకు? ఈ 0 ఫేర్ టికెట్ తీసుకొస్తే మీకు ఎంత మిగిలే అవ్వాలి? అంటే 2 వీక్స్కి ఒకసారి అప్ అండ్ డౌన్ చేస్తాను కాబట్టి ఎక్కువే పడుతుంది. కాకపోతే డైలీ అప్ అండ్ డౌన్ చేసే వాళ్ళకి ఇట్స్ మోర్ యూస్ఫుల్ అండి. ఈ పథకం మంచిదేనంటారా? ఇట్లా మీలాంటి విద్యార్థులకు కావచ్చు, మహిళలకు కావచ్చు మంచిదేనా? అంటే ఉచితంగా వస్తుంది, బాగానే అనిపిస్తుంది. కానీ ఈ అమౌంట్ అంతా మళ్ళీ ఎక్కడికి తీసుకెళ్తారు, మళ్ళీ జనాల పైనే పడుతుంది కదా అని చెప్పి. మిగులుతుందండి. మీరు చెప్పండి మేడం, ఎక్కడికి వెళ్తున్నారు? నెల్లూరు వెళ్తున్నాను. ఇప్పుడు ఆధార్ కార్డు అవును, బాగానే ఉంది. ఉచితంగా కూడా మంచిదేనా? టికెట్ లేకుండా మీకు ఛార్జీ పేరు మంచిదే. మీరు చెప్పండి, మా ఉచిత ప్రయాణం ఇస్తారు మీకు రాష్ట్ర ప్రభుత్వం, ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఇందాక చెప్పేవాళ్ళు, ఇంతకు ముందు మాట్లాడేస్తున్నాం. బాగానే ఉంది, చాలా బాగుంది. ఏం ప్రస్తుతానికైతే మేము ఆధార్ కార్డులు ఏం తెచ్చుకోలేదండి, మరి మాకు ఇంకా ప్రాసెస్ ఏం తెలియదు ఇంకా. అది మంచిదేనండి. సో మొత్తంగా చూస్తే కనుక ఈ ప్రతి ఒక్కరు కూడా బస్సు ఎక్కినటువంటి వారందరూ కూడా వారి యొక్క గుర్తింపు కార్డును చూపించి టికెట్లు పొందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఓటర్ ఐడిని చూపించి ఈ మహిళ ప్రస్తుతం ఉచిత ప్రయాణం కోసం స్త్రీశక్తి టికెట్ను తీసుకోవడం జరిగింది. చెప్పడమ్మా, ఇట ఉచిత ప్రయాణం కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం, సో ఎట్లా మీకు ఉపయోగపడుతుంది? కొంచెం హ్యాపీగానే ఉంది, అందరికీ యూజ్ అయ్యేటట్టే ఉంది, హ్యాపీగానే ఉంది, బాగానే ఉంది. మాకు నాది బస్ డైలీ నాకు 30 రూపీస్ మిగిలింది అండి. అంటే వెళ్ళి రావడానికి అప్ అండ్ డౌన్ 60 రూపీస్ మిగులుతుంది అంతే, ఫ్రీ మిగులుతుందండి. నేను స్టూడెంట్ అండి, బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. ఓకే అండి. మహిళలకు ఇట్లా ఉచిత పథకం, ఉచిత ప్రయాణం అమలు చేయడం వల్ల మంచిదేనంటారా? మంచిదేనండి, మంచిదే. మాకు మంచిదే కదండి, సామాన్యులు అయితే మరీ హ్యాపీగా ఉంటారు కదా, అది చాలా బాగుంది అనుకుంటున్నాం. 70 రూపాయలు అంటే ట్రిప్కి 70 అవుతుంది, అమరావతి వెళ్ళండి 70. ఇప్పుడు ఉచితం అన్నదమ్మా సార్, చాలా హ్యాపీగా ఉంది. అలాగే, ఓకే అండి. సో మొత్తంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఉచిత ప్రయాణం సర్వీస్ పట్ల మహిళలైతే సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఎక్కడ ఇబ్బందులు కలగకుండా ప్రత్యేకించి ఆర్టీసీ కూడా ఏర్పాటు చేసింది. బస్సులో ప్రత్యేకంగా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటుంది. అదేవిధంగా మహిళా కండక్టర్లు కూడా బాడీ ఓన్ కెమెరాలు కూడా ఏర్పాటు చేసి బస్సులో ఎక్కడ అవాంఛనీయ ఘటన జరగకుండా తగిన చర్యలు అయితే తీసుకుంటుంది. సిబ్బందికి ప్రత్యేకంగా ఆర్టీసీ కూడా ఆదేశాలు జారీ చేసింది, మర్యాదపూర్వకంగా నడుచుకోవాలి, రద్దీ ఉన్నప్పటికీ కూడా వారు ఓపికగా టికెట్లు ఇచ్చే విధంగా ప్రతి ఒక్కరు కూడా గుర్తింపు కార్డు చూసిన తర్వాతనే టికెట్లు జారీ చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. మొత్తంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బస్సుల ఫిట్నెస్ కూడా మెరుగుపరిచి ఎలాంటి ప్రమాదాలకు తావు లేకుండా పకడ్బందీగా ఏర్పాటు చేసి కొత్త బస్సును కూడా రోడ్డెక్కించినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన పథకం ఇవాళ నుంచి ఇక నిరంతరంగా కొనసాగుతుంది. ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలని చెప్పేసి ఆర్టీసీ అధికారులు అలాగే ప్రభుత్వం కోరుతుంది. కెమెరామెన్ ఎంఎస్తో కలిసి వెంకటరమణ, ఈటీవీ న్యూస్, విజయవాడ.